सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ప్రేరణతో నడుస్తున్న ఈ సత్సంగ యజ్ఞంలో ఈరోజు సాయి సన్నిధి గ్రంథంలోని అంశాన్ని మనం వివరించుకుంటున్నాం. ప్రతిసారి ఎంచుకుంటాం. సాయి సన్నిధి అనేది ఒక నావ, పడవ. ఈ సాయి సన్నిధి, ఈ నావ, ఈ పడవ ద్వారానే మన గమ్యం సాయినాథుని చేరడం. అది సాయి నామత గ్రంథం యొక్క విశిష్టత. ఇలా ఒక్కొక్క భక్తుడి యొక్క మాస్టర్ గారు అందించడం వల్ల ఆ భక్తుల్లో ఉన్న ఆర్ద్రత కావచ్చు, ప్రేమ కావచ్చు, అవన్నీ కూడా అది కళ్ళ కట్టినట్టుగా మాస్టర్ గారు చూపిస్తున్నాడు. అంటే భౌతికంగా బాబాతో మనం లేదనే భావన లేకుండా మానసికంగా ఆయనతో ఉన్నట్టుగానే ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత. ఈరోజు అన్నా సాహెబ్ దబోల్కర్ అంటే నిన్న వరకు శ్యామా గురించి పూర్తయింది. అన్నా సాహెబ్ దబోల్కర్ అంటే పూర్తి పేరు, ఆయన మామూలు పేరు అది. తర్వాత హేమత్ పంత్గా బాబా పెట్టారు. మనకి సాయి సచ్చరిత రావడానికి కారణభూతుడు ఈ దబోల్కర్. అందుకని బాబా యొక్క ఖ్యాతి అనండి, లేకపోతే ఆయన గురించి అనండి, తెలిపిన వారిలో రాధాకృష్ణమాయని ముఖం చెప్పుకోవాలి ముందుగా. ఎందుకంటే హారతులు ఆమె ప్రవేశపెట్టింది, లిండి యాత్ర ప్రవేశపెట్టింది ఆమె, చావడి ఉత్సవం ప్రవేశపెట్టింది ఆమె. ఈ దబోల్కర్ బాబా చరిత్రని మనకు సంపూర్ణంగా అందించారు. ఇప్పుడు బాబా గురించి నేను రాయకపోతే సంపూర్ణంగా రాయడానికి అంత ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము క్షుణ్ణంగా పరిశీలించాలి. బాబా యొక్క మాట, బాబా యొక్క చర్య, అవన్నీ రచించిన వాడు హేమత్ పంత్. ఇక మామూలుగా అప్పుడందరూ పేద కుటుంబమే, ధని కుటుంబంలో అప్పుడు ఏముంటారు. అటువంటి పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నిరంతరము అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చాడు. పెరుగుతూ వచ్చి చిన్న గుమస్థా నుంచి పెద్ద స్థాయికి ఎదిగాడు. అంటే స్వయం కృషి ఎదిగాడు. కాబట్టి అతనిలో ఏకాగ్రత ఉంటుంది, నిశ్చలత ఉంటుంది. అంటే కష్టపడి చేసేవాడిలో దేనిని తట్టుకునే స్వభావం ఒకటి ఉంటుంది. అట్లా గొప్ప మెజిస్ట్రేట్గా ఉన్నాడు. ఇతనికి కాకా దీక్షిత్ అని ఇంకో 2 స్నేహితులు ఉన్నారు. మీరు ఎవరైనా మొట్టమొదటి మహాత్మా చేస్తే మనలో ఒకరు చెప్పాలి. కాకా దీక్షిత్ కని బట్టి నాకు చెప్పు, నాకు కని బట్టి నీకు చెప్తాను. అట్లా మిగిలిన తెలవ అనుకున్నారు. 1909లో బాబా దర్శనమైనాక ఆ సంగతి అన్నా సాహెబ్ తెలిపాడు కాకా దీక్షిత్. మొట్టమొదటి కాకా దీక్షిత్ దర్శించి హేమత్ పంత్ తెలిపాడు. అంటే మామూలు వ్యక్తిని చూడడం ఏమిటి, ఇంక చదువుకున్న వ్యక్తి, స్వయం కృషి వచ్చిన ఏంటి అంటే మనకు మనమే కష్టించి మనం తెలుసుకోవాలనే భావన, ఒకరిని ఆశ్రయించడం ఏమిటి అనే ఆలోచన హేమత్ పంత్ చెప్పుకుంటారు. దబోల్కర్ అంటే మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. హేమత్ పంత్కి ఆయన చెప్తేనే పెద్దగా వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే శంకర భాష్యము, వివేక చూడమని ఇవన్నీ చదివాడు. ఎవరు? హేమత్ పంత్. అంటే ఏదైనా సరే గుడ్డిగా ఎవరిని ఆశ్రయించకూడదు. లేదంటే శంకరాచార్యులుగా పరిశోధించి తెలుసుకోవడము. అంటే వివేక చూడమని అనే గ్రంథంలో ఏదైనా ఆలోచించాలి, విశేషత ఆలోచించి చూడాలి అనే భావన హేమత్ పంత్కి ఉండేది. అందువల్ల ఏదైనా సరే స్వయం కృషితోనే సాధించాలి. అది మోక్షం అనండి, ముక్తి అనండి, ఇంకేదనండి, ఆ ఆలోచన కలిగింది. ఒకసారి షిరిడీకి బయలుదేరుతున్నాడు. ఈ హేమత్ పంత్ మొట్టమొదటి నుంచి స్వయం కృషితోనే వృద్ధిలోకి వచ్చాడు. అలాగే భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా, లేదా మహాత్ముని అటువంటి ఆశ్రయించాలన్నా, సేవించాలన్నా ఇది ఒక అనుమానం. వారిని మనం పట్టుకోవడం ఏంటి, మనము కృషి చేస్తే మనం ఆ స్థితి పొందొచ్చు కదా అని ఇక్కడ ఆలోచన. ఇది భరద్వాజ మాస్టర్ గారికి ఎలా అయితే వచ్చిందో వాళ్ళని ఆశ్రయించడం ఎందుకు, మనము కృషి చేస్తే మనము ఆ స్థితి పొందొచ్చు కదా అనే ఆలోచన. అదొక ప్రార్థనా సమాజం ఒకటి ఉంటుంది. అంటే ఏమంటే విగ్రహారాధనలు పనికిరాదని ఉద్దేశం. విగ్రహాలను పూజించేది ఏంటి అనే దాంట్లో హేమత్ పంత్ ఉన్నాడు. అందువల్ల వ్యక్తులు పూజించడం ఏమిటి,
వ్యక్తి పూజకి ఎందుకు ఆస్కారం ఉంది? ఉన్నది ఒకటే భగవంతుడు. ఆ భగవంతుడు ఓంకారంలో ఉన్నాడు. ఆ ఓంకారం ధ్యానిద్దాం. అది ప్రార్థనా సమాజంలో ఉండేది అనుకుంటున్నాను నేను. విగ్రహాలను అంగీకరించేవారు కాదు వాళ్ళు. అట్లాగే ఈయన బాబాని ఎందుకు ఆశ్రయించడం? ఇప్పుడు కాకాని దీక్షిత్ బాగా చదువుకున్నవాడు, ఆయన ఎందుకు బాబాని ఆశ్రయించమని చెప్తున్నాడు అని వెళ్ళాలని ఆసక్తి కలగలే. సరే, ఒకసారి వెళదాము అనుకుంటున్నప్పుడు అదే సమయంలో కాకా దీక్షిత్ కుమార్తె బాబా తెరలు చనిపోతారు. పెద్ద మనిషిని మహాత్ముడు అన్నారు కదా, మరి మీ కూతురు కాపాడలేదు కదా, ఆయన మహాత్ముడు అవుతాడు అని మళ్ళా వెళ్ళలేదు. ఏది కాకాని చెప్తే కూడా వెళ్ళలేదు. తాచారం చేశాడు. ఒక రోజున సరే ఎట్టకేలకి 1910లో షిరిడీకి వెళ్ళాలని అన్ని ఒత్తిడి చేస్తున్నప్పుడు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే, సరే ఒక ట్రైన్ ఎక్కపోయి ఇంకో ట్రైన్ ఎక్కపోతుంటే ఒక ముస్లిం కనబడి, నువ్వు పొరపాటుగా ట్రైన్ ఎక్కుతున్నానైనా ఈ ట్రైన్ కాదు షిరిడీకి వెళ్ళాల్సింది, ఇంకో ట్రైన్ వెళ్ళమని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. హేమంత్ అదిగా చెప్పకపోతే ట్రైన్ తప్పింది అనుకోండి, నేను షిరిడీకి బయలుదేరా చూడు అని దాన్ని కొట్టేశాడు. మనం కూడా అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి షిరిడీకి టికెట్ బుక్ చేసుకుంటానే ఏదో విపత్తు వచ్చింది అనుకోండి, ఏంది బాబా మేము షిరిడీకి ప్రయాణం అయితే నువ్వు క్యాన్సిల్ చేసినామంటావు. అదే వికలమవుతుందని చెప్పేసి వెంటనే చేశాడు, వేరే ట్రైన్ ఎక్కాల్సింది పోయి ఎక్కుతుంటే ఇంకో ట్రైన్ ఎక్కమని చెప్పి ఆ ముస్లిం వచ్చి కథ చెప్పాడట. అంటే ఏంటి? దీన్ని బట్టి ఏంటి? అదిగా జరగకపోతే ఒకటేమో కాకా తీసుకు చనిపోయింది, రెండోది కూడా చెప్పేది అనుకోండి మన ఆడకింద పోవడం అని అనిపించుంటుంది. షిరిడీకి వెళ్ళినాక బాబా దగ్గరికి వెళ్ళా, ఆ గదిలో కూర్చొని చర్చ మొదలు పెట్టుకుంటాడు. గురువు రాసింది తప్పదంటాడు బాలాబాటే. గురువు అవసరం లేదని మనమే వివేక వైరాగ్యాలతో భగవంతు తెలుసుకోవచ్చని హేమత్పంత్ అంటాడు. గురువే అవసరం లేదు అంటే గురువు ఎందుకు అవసరం ఉంది? గురువు యొక్క అవసరం ఏంటి? గురువు ఉండాల్సిన ఆవశ్యకత ఉందా? ఇట్లా కూడా మనం ఆలోచించాలండి. మనకు కూడా ఇక్కడ చేసుకుంటాం. అసలు దేవుడి పటాలంత ఎందుకు? మనం నీతిగా ధర్మం ఉంటే చాలు కదా అని కూడా ప్రశ్న వస్తుంది. చేసుకోవచ్చు అది కూడా. ఎందుకు పూజ చేయండి? నీతిగా ధర్మంగా ఉండొచ్చు కదా. నీతిగా ధర్మంగా ఉండాలంటే అది ఏ విధంగా ఉండాలని చెప్పడానికి గురువు కావాలి. నేను ధర్మం చేస్తున్నా, నాకు ఉంది అని అహంకారం చేస్తున్నానా, నాకు చేయిస్తున్నానని చేస్తున్నానా? అర్థం చేసుకుంటాను. ధర్మమే చేస్తున్నా, నేను చేసినట్టు బాగా ఉంటుంది అంటే అహంకారానికి గుర్తు. అందుకే కన్ఫ్యూజన్ ఒక గురువు ఉండేవాడు చైనా ప్రాంతంలో. ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన దగ్గర 4 శిష్యులు ఉన్నారు. శిష్యులు అంటే ఈ శిష్యుడు ఏం చేస్తాడని అడిగాడు. నాకంటే బాగా సత్సంగం చెప్తాడన్నాడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడన్నాడు. నాకంటే బాగా పూజ చేస్తాడన్నాడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడన్నాడు. నాకంటే గొప్ప సేవ చేస్తాడన్నాడు. ఈ శిష్యుడు ఏం చేస్తాడు. నాకంటే బాగా పాడతాడన్నాడు. మరి నీకంటే బాగా నువ్వు ఎందుకు లేదన్నాడు. అంతే కదా. ఇప్పుడు బాగా అన్నప్పుడు మరి నువ్వెందుకు? అది సత్సంగం చేస్తాడు, ఎలా చేయాలో చెప్పడానికి నేను కావాలి. ఇప్పుడు గబగబా చదవడం లేదు. ఇప్పుడు సత్సంగం అనుకోండి, నేను సత్సంగం చెప్తున్నా. నేను సత్సంగం చెప్పడానికి సాగటి పూట సత్సంగం చెప్పడం తేడా ఉందా లేదా? నేను సత్సంగం చెప్తానంటే అది సాగటి పూట వెళ్ళి అనుకోండి, ఇప్పుడు ఇలా కాదు చెప్పాల్సింది. ఇప్పుడు తల ఉంచి తాము చెప్పబాకరైనా పూర్తిగా ప్రిపేర్ అవ్వు, ఆ ప్రిపేర్ కొండ గుర్తులు పెట్టుకో, కొండ పిల్లలకు చెప్పురా అని ఆయన సర్కిల్ పొందితే అప్పుడు బాగా చెప్పినట్టు అవుతాడు. కాబట్టి గురువు కావాల్సింది మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, చేస్తున్నాం ఏ విధంగా చేయాలి అని చెప్పడానికి గురువు కావాలి. చిన్న బిడ్డ పాలు తాగిస్తామా, ఆ బిడ్డని పాలు తాగడానికి వాడు చిన్న బిడ్డ నోరు ఎట్లాడంటున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? నేర్పిస్తుంది కదా. అట్లాగే అది కాలాంతరం తర్వాత తెలుస్తుంది. అది హేమంత్ పెట్టాడు, గురువు అవసరం లే, మనం స్వయంగా సరే మనం ఉద్ధరించుకోవాలి. వాడికి మసీదు చేస్తానే బాబా అన్నాడు, మీరు ఎందుకు వాడలో ఏదో వాదించుకుంటున్నారని. ఆడే కొంచెం తగ్గాడు హేమంత్ పంత్. ఎక్కడో వాదించుకుంటుంటే షిరిడి బాబా మసీదుకి వస్తానే ఏది వాదించుకుంటాను అన్నారు. అంటేనే ఏమిటి హేమంత్ పంత్ అంటున్నాడు అన్నాడు బాబా. అతని పేరు అన్నాసాహెబ్ దబోల్కర్. బాబా ఏమన్నాడు? ఏమిటి హేమంత్ పంత్ అంటున్నాడు అన్నాడు. ఇక్కడ హేమంత్ పంత్ అనేది ప్రఖ్యాతి చెందిన ఒక రచయిత అనుకుందామా, అది కవి అనుకుంటామా, లేదా పండితుడు అనుకుందాం,
ఒక ఆ పేరు అన్నమాట. ఆయన పోసేటప్పటికి కొంచెం మనసు చూకు అంటారు కదా. ఇప్పుడు నన్ను మీరు వచ్చి తాగంట కొట్టేశ్వరరావు గారు అనుకోండి, నాకు మనసు నేను తాగబోతుంది కాదు కదా. అంటే నువ్వు చెప్పేది సరిగా లేదని చెప్పడం, అలా మనసు చూకు కండిస్తారు హేమత్ పంత్కి. ఎవరు చెప్పకనే తమ చర్చ గురించి ఆయన తెలియడం, ఆయన సర్వజ్ఞుడు అనే విషయం హేమత్ పంత్కి తెలిసింది. హేమత్ పంత్కైనా మనం అనిపించుకోవాలి. ఆయనకు అన్నీ తెలుసు. మనం గుర్తుపెట్టుకుందంటే మసీదులో కూర్చొని బాబా ఎక్కడో చెప్తున్నాడంటే మరి మన సంగతి ఆయనకు తెలియదా, మన మనసులో ఆయనకు తెలియదా అనే విషయం బట్టి అనవసరంగా వాదన చేసుకుంటుంటాం. అది దేని గురించి కావచ్చు. అలా అన్నప్పుడు ఓహో ఇది బాబాకి ఇష్టం లేదు, అనవసరమైన వాదన బాబాకి ఇష్టం లేదు, అనవసరమైన మాటలు బాబాకి ఇష్టం లేదు, అనవసరమైన పనులు బాబాకి ఇష్టం లేదు అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, నిరంతరము ఆయన స్వరంలో ఉన్నట్టు. ఆయన ఉన్నాడు అనే ధ్యాస ఉంది అనుకోండి. ఈ గదిలో పెద్ద కూర్చున్నాడు అంటే మన హాల్లో ఎలా ఉంటాం, మన మాటలు ఎలా ఉంటుంది, మన చేసే పనులు ఎలా ఉంటుంది అంటే నిరంతరం ఎరుగుతూ ఉండమని చెప్పడం బాబా యొక్క ఉద్దేశం అండి. అందుకు ఆయన సర్వజ్ఞాతను బయటపెడుతున్నాడు. నేను సర్వజ్ఞుడు అంత నాకు అన్ని తెలుసురా అన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఆ జాగ్రత్తలోనే ఆ మెలకువలోనే ఉండడమే ధ్యానం. మెలకువలో ఉండడమే ధ్యానం అంటే ఎరుకలో ఉండడమే ధ్యానం. ఇక్కడ ధ్యానం అంటే బుద్ధితో ప్రయాణం చేయడం. ఇప్పుడు ఆయన ఉన్నాడు అని ఉన్నప్పుడు ధ్యాస ఉన్నప్పుడు అది బుద్ధి మనం ఉపయోగించాం కదా. మరి ఆయన ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. అలా మనకి తెలియజెప్పనే ఆ మాట చెప్పకనే బాబా మనం ధ్యానంలోకి తీసుకెళ్తున్నాడు. అదే ఆయన సర్వజ్ఞత్వం. అలా వింటేనే ఈయనకి ఎంత ఆశ్చర్యం వేసింది. మరి హేమత్ పంత్ అని పేరు పెట్టాడంటే దానికి అర్థం ఏంటంటే మనం దీన్ని ఎంత చేస్తున్నాడు, మనం అనవసరంగా వితరణంగా మనం వాదిస్తూ ఉన్నాము అని పాండిత్యమే లేని నాలాంటి వాడికి అటువంటి పేరు పిలిచాడంటే అంటే నువ్వు చేసే వాగుడంతా కూడా చెత్తరా అని అర్థం. ఎవరు హేమత్ పంత్ వాగేదంతా కూడా అది చెత్తరా, అది అనవసరము అని బాబా ఎత్తిపడుస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అటువంటి పేరుకి నేను అర్హత కాదు. హేమత్ అనుకుంటాడు అంత పెద్ద పేరు పెట్టారు కదా, సరే ఆ పేరు పక్కన పెడదాం. మీరు నన్ను గురువు అన్నారు అనుకోండి, నా మనసు కొంచెం దిగిపోవాలి. నిజమైన సాధకుడైతే గురువు కూడా లక్షణం అలా ఎలా ఉంది. వాళ్ళు గురువుని సంబోధిస్తున్నారే, దాన్ని నాకు అర్హత ఉందా అని ఆలోచించను. బ్రహ్మాండంగా తీసుకుంటా. ఇంతమంది గురువు అంటున్నారు, ఇంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుంది. హేమత్ పంత్ ఆలోచన కాబట్టి హేమత్ పంత్ ఆ పేరు పెట్టనే కుంచుకుపోయాడు. నాకు అంత అర్హత లేదు. బాబా ఆ విధంగా సంబంధించినప్పటికీ నా అభిప్రాయాలను అవి తప్పని బలపరచుకొని నా అభిప్రాయాలు తప్పైనా సరే వాదిస్తా. అలాగే ఇతర అభిప్రాయాలు అది సరే అయితే సరే ఖండిస్తా. అది మనలో చాలామంది గుర్తుంది. నేను తప్పు చేశా, నేను జడ్జి, మీరు తప్పు చేశారు, నేనే లాయర్. అది ఆయన పరిస్థితి. కాబట్టి నా అభిప్రాయం తప్పైనా బలపరుచుకుంటా, ఇతరులు కరెక్ట్ అయినా ఖండిస్తా. ఇది సహజంగా మనలో ఉంటుంది. మనం పదం వాడా ఎవరికి అభ్యర్థం లేదు కదా అనుకున్నాం అంటే ఏంటి, ఆలోచనతో కొంచెం తిరిగిపోవడం వల్ల ఇటువంటి అభిప్రాయాలు నన్ను హేమత్ పంత్ పోల్చాడు కదా అని ఎంతో మదన పడుతున్నాడు. అంటే ఆలోచిస్తే మదనం ఉంటుంది, ఆలోచించకపోతే వాడికి ఆనందం ఉంటుంది. స్త్రీలో ఉన్నప్పుడు సాటి భక్తి వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత అవన్నీ ఒక గ్రంథంగా రాయాలని అనిపించింది, ప్రేరణ కలిగింది అన్నాడు. ప్రేరణ అనే పదం పెట్టి ప్రేరణ కలిగింది. ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? మన హృదయం నుంచి వచ్చింది. మన హృదయం యొక్క నాథుడు ఎవడు? భగవంతుడు. అనుమతించాలి. అర్థమైంది లేదు. నన్ను ప్రేరణ కలిగింది అంటున్నాడు. ప్రేరణ కలిగించాడు ఎందుకంటే ఈ శరీరమే దేవాలయం, దేహమే దేవాలయం, దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రేరణ వల్లే గుండె కొట్టుకుంటున్నది. ఆయన ప్రేరణ వల్లే మన తిన్న ఆహారం రక్తంగా మారి శక్తినిస్తుంది. ఆయన ప్రేరణ వల్లనే
లాలాజలం ఎప్పుడు ఊరుతూ ఉంది. మనం నోట్లో నీళ్ళు పోసుకుంటున్నామా? కళ్ళు రెప్ప దానితోనే పడుతుంది, దుమ్ము వస్తీ రాకుండే. మరి వీటికంతా ఎవరి ప్రేరణ? కాబట్టి మన ఆలోచన ఆయన ప్రేరణే, నా తెలివి కాదు. అందరికీ తెలివి ఉంది, కానీ ఒకడికి సద్భావన ప్రేరణ కలుగుతుంది. ఒకే పనే, ఒకే నలుగురు 4 విధాలు చెప్తారు. మంచి ప్రేరణ కలిగింది అనుకోండి, నేను ప్రేరణ కలిగించాను, నా వల్ల జరిగింది అనుకోవడం మూర్ఖత్వం. అలాగే మన ఈ ప్రతి కార్యక్రమంలో కార్యాల్లో కూడా సరే ప్రేరణ ఆయనది. అతని చెడ్డ కూడా ఆయన ప్రేరణది అనొచ్చు కదా. మీరు చెప్పారు అన్ని ప్రేరణ చెప్పారు, 4 చెడు ఆలోచన ప్రేరణే కదా. అవునా కాదా? ఒప్పుకుందామా? అంటే చెడ్డ కూడా ఆయన ప్రేరణ ఒప్పుకుందామా? చెప్పండి. చెడ్డ కూడా 4 చెడ్డ భావాలు వచ్చినాయండి. నేనేమంటాను, నేను ప్రేమ చెప్పావా, అన్నీ ఆయన ప్రేరణ చెప్పావు కదా, ఈ చెడు తెలుపు ఆయన ప్రేరణే, నా తప్పే ఉంది అనేది సబబుగా నువ్వు ఒప్పుకుందామా? ఒప్పుకుందామా ఒప్పుకోమ్మా? చెడు నేను చేయడం కూడా కర్మ సంగతి మాట్లాడాలి. నాలో ప్రేరణ మంచి ఆయనే కలిగించాడు చెప్పా, అంత తలుపు వేశారు. 4 చెడ్డ భావాలు వచ్చింది, నేను కూడా ఆయన నా తప్పేం లేదండి అనడం ఇది కరెక్టా? ఎట్ట కాదు అంటే కాదని చెప్పడం ఈజీ, ఎట్లా కాదు అది మనం ఆలోచించాలి. మళ్ళీ మనకు బుద్ధి అనేది ఉంటుంది కదా, బుద్ధి మాట అట్లా కాదమ్మా. బుద్ధి ఉండవద్దు, బుద్ధి తెలివిగా మాట్లాడాలి. బుద్ధి ఉంటే చెడు ఎందుకు వస్తుంది చెప్పండి. అదే అప్పుడు దాన్ని తగ్గిస్తుంది, చెడు భావన తగ్గించి మళ్ళీ మంచి భావనలో ప్రేరేపిస్తుంది. అంటే రావడమే కరెక్ట్ అంటారు, తర్వాత తగ్గించుకోవాల్సిన తర్వాత వచ్చి తగ్గించుకో. అంటే రోగం వచ్చిన తర్వాత మనం చేసుకుంటున్నాం. అంటే మనుషులు కదా వస్తూ ఉంటుంది, అని మళ్ళీ మన మంచి బుద్ధి దాన్ని కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మనుషుల గురించి మాట్లాడడం లేదు, మనం ప్రేరణ గురించి మాట్లాడుతున్నాం. ప్రేరణే మంచి ఆయన ప్రేరణ కాదు, చెడు కూడా ఆయన ప్రేరణ నేను చెప్తున్నా. ఇది నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదా అని చెప్పాలి. ఇంతవరకు చెడు రాదేమో, ఆయన మనసులో మంచి పేరు చెప్పి చెడు రాదు కదా. అది కరెక్ట్ సమాధానం. ఇప్పుడు వచ్చే దానికి నిజంగా ఆయన ఉన్నాడంటే అనుకుంటే చెడు ఎలా వస్తుంది? ఆ సమాధానం రాబట్టడానికి కొన్ని క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఆయన చెడు ఆయన నాలో ఉంటే బాగుంది, చెడు చేపిస్తాడా? అంటే కప్పిపుచ్చుకోవడానికి ఇలా మీరు చెప్పారు మంచి ఆయన చెడు నా బాగుంది, నా తప్పేం లేదు అని తప్పించుకుంటాను నేను. నిజంగా ఆయన ఉంటే చెడు ఎలా ఆలోచన ఎలా వస్తుంది? ఇప్పుడు వచ్చారు దానికి బుద్ధి వివేకము మానవులు అవన్నీ ఎవరికి అర్థం కాదు. అర్థమైనట్టుగా ఉంటుందా మంచిగా అనుకుంటారు. ఆయన చెడు ప్రేరణ నుంచి ఆయన ఉంటే చెడు అనేది రాదు. కాబట్టి ఆయన ఉన్నాడనే భావన మనం కల్పించడం కోసమే బాబా నేను నీలో ఉన్నా ఆ పదం వాడాడు, నువ్వు నాలో ఉన్నావు అని పదం వాడాడు. మరి నేను నీలో ఉన్నాను, బాబా నాలో మనలో ఉన్నాడు అని భావన స్థిరత్వం ఏర్పడినప్పుడు ఇంక చెడు అనే భావన ఎలా వస్తుంది? రావడానికి అవకాశం కూడా లేదు. అది తెలియ వాళ్ళు ఇట్లా కదా మాట్లాడతామా? కానీ నిజమే కదా అనిపిస్తుంది. చెడు కూడా అయింది కాబట్టి తప్పేమిలా, మదేం కాదు. దాంట్లో చెడు చేసుకోవచ్చు, చెడు మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, అంతే కదా. అమ్మని గెలవచ్చు, అమ్మ దగ్గర కొట్టచ్చు, అమ్మని కూడా కోపం వస్తే పట్టుకుంటూ కొట్టచ్చు. తెస్తాం అట్లా ఇక్కడ ఆయన ప్రేరణ కలిగింది, రాయాలని ప్రేరణ కలిగించిన వాడు ఆయన. ఇది గుర్తుపెట్టుకుంటే అహంకారం ఉండదండి, వినయం ఉంటుంది. అందుకని ఆయన ప్రేరణ వల్ల నాకు కలిగిందని చెప్తున్నాడు. అలా సేకరించిన భక్తుల అనుభవాలు అటు గ్రంథ పారాయణ భక్తులకి మనశ్శాంతి ఇవ్వగలదని, ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలగని వారికి అందరికీ ఉపకరిస్తుందని, జ్ఞానం ప్రసాదిస్తుందని అతనికి తోచింది. ఇప్పుడు భక్తుల అనుభవాలు చూడలేని వారికి సాహిత్య గ్రంథంతున్నాం అనుకోండి, వివరించుకుంటున్నాం అనుకోండి, మనం ఆయన సన్నిధిలో ఉన్నట్టు భావన కలుగుతుంది, మొట్టమొదటి శాంతి ఏర్పడుతుంది. అందుకే బాబాజీ సన్నిధిలో ఉంటున్నామంటే మొట్టమొదటి కోరికలు కాదండి, అవసరాలు. కోరిక వేరే, అవసరం వేరే. అవసరాలు తీరగానే ఒక అవగాహన వచ్చిన తర్వాత
మనం అనుకున్న అవసరం రాకపోతే ఇది ఏదో ఆయన మంచిగా ఉంటుంది, మన మంచిగా ఉంటుంది అనే భావన స్థిరత ఏర్పడుతుంది. ఏమి జరిగినా జరగకపోయినా మనసు ప్రశాంతంగా ఉంది ఆ గ్రంథం చదివితేనే. అదే సాయి మాస్ సూచుల్లో రత్నకుమారి విషయంలో కానీ మనం వివరించుకున్నాం. మనశ్శాంతి ప్రసాదిస్తుంది. అందుకని ఈ గ్రంథాన్ని రాయాలని నాకు అనిపించింది. గురువు సేవ విశ్వాసం లేని అతడు మంచి గురుభక్తుడిగా ప్రథమ చరిత్రకారుడిగా మారిపోయాడు. గురువు అవసరం లేదని చెప్పాడు హేమంత్ పంత్. అటువంటి వాడు గురుభక్తుడిగా, ఇక్కడ గురుభక్తుడు అంటే ఆయనకి ఏది ఇష్టమో అది చేయడమే గురుభక్తి అంటారండి. బాహ్యంగా చేసే సేవ మాత్రం కాదు. హేమంత్ బాబా చేత ఎవరికి రాని అవకాశం హేమంత్ పంత్కి వచ్చింది. అలాగే మాస్టర్ గారి యొక్క చరిత్ర రాయడానికి, మహాత్ముడి మిత్ర గ్రంథం రాయడానికి థామస్ రెడ్డి గారు కానీ ఆయనకి అవకాశం వచ్చింది. మాస్టర్ గారు ఉన్నప్పుడు కాదు, మాస్టర్ గారు శరీరం వదిలిపెట్టిన దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఎంతోమంది రాస్తారు అంటూనే ఉన్నారు, కానీ రాసిన అతడు థామస్ రెడ్డి గారు. చూశారు థామస్ రెడ్డి గారు మీరు? మొన్న వచ్చారు, అక్కడికి వచ్చారు, ఇంట్లో కూడా ఉంది, ఫోన్లో పెట్టేసినారు. ఆయన అంటే బాబా చరిత్రకి హేమంత్ పంత్ ఎలాగో మాస్టర్ గారి చరిత్రకి థామస్ రెడ్డి గారు. ఆ 17 సంవత్సరంలోనే మాస్టర్ గారు థామస్ రెడ్డి గారి 17 సంవత్సరం అప్పుడు ఆయన దగ్గర రైలు లాగా రాయని ఆయనకు అనిపించి తాడగలిగిందంటే మాస్టర్ గారు తెలుసు ఇక్కడ ద్వారానే చరిత్ర బయట రావాలి. అట్లాగే బాబాకి హేమంత్ పంత్ ద్వారానే చరిత్ర బయట రావాలి. హేమంత్ పంత్ ఎప్పుడు వచ్చాడు? 1910లో వచ్చాడు. అంటే బాబా శరీరంలో పెట్టడానికి 8 సంవత్సరాల ముందే వచ్చాడు. అంతకుముందు బాబా ఇది రాకముందు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ దగ్గర రాని అవకాశం ఈయనకు వచ్చింది. అది గుర్తుపెట్టుకున్నాడు. అలాగే రజో సమ్మేళనం, ఎవరికి రాని రజో సమ్మేళనం మనకు వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇంకా ఆయన సన్నిధిని మానసికంగా అనుభవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈయన ఒకరోజు 1916 వరకు సేకరించాడండి. అన్నీ రాసి బాబా దగ్గరికి ఆశీస్సులు అడిగాడు. అప్పుడు బోధలు నా లీలలు నా బోధలు చదివిన వారి హృదయాల్లో భక్తి కలిగి వారికి సులభంగా ఆత్మజ్ఞానం ఆనందం పొందుతారు. అంటే ఈ పదం చదివితేనే ఎవరు, లేకపోతే మామూలు చెప్పవచ్చు. నా లీలలు నా బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానము ఆనందము పొందుతారు. అంటే బాబా చరిత్ర మొట్టమొదటి మనకు కాసిందంటే ఆత్మజ్ఞానం అంటే నేను అంటే ఏమిటి తెలుసుకోవడం. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే నేనంటే ఎవరు తెలుసుకోవడం. నేనంటే ఎవరు? ఈ పంచభూతాలకు స్వరూపమే. లోపల అనేది ఒకనొక చైతన్యం. ఆ చైతన్యమే అంతటా ఉంది. అంతటా తెలుసుకున్నప్పుడు ఆనందం ఉంటుంది. లేదు నాలోనే ఉందంటే స్వార్థం ఉంటుంది. ఇప్పుడు సమ్మేళనం పెట్టుకుంటాం. ఆత్మజ్ఞానం అంటే అదేనండి. అందరూ అంకిత భావంతో చేసేటప్పటికీ మన భావాలు ఎలా ఉండింది? మనమంతా ఒకటే. ఎందుకని? ఇన్ని రూపాల్లో ఉండేది బాబానే, ఇన్ని రూపాల్లో ఉండేది మాస్టర్ గారే. ఆ వచ్చిన వాళ్ళు మాస్టర్ గారు బాబా రూపంలో అని భావించి మనం వాళ్ళకి సర్వీస్ చేసాం. అంతేగాని వాళ్ళ మెప్పు కోసం మనం సర్వీస్ చేశామా? పాయింట్ ఏంటి ఇక్కడ? మన గుర్తింపు కోసం సేవ చేశామా? మన గుర్తింపు కోసం అక్కడ పని చేశామా? అందరూ వాళ్ళ రూపాలను బాధ చేశాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అదే మాట అన్నారు. అందరూ అంకిత భావంతో చేశారు. ఎవరికి పని చెప్పలేదు. మనం చెప్పడం కాదండి. అంటే ఇది గొప్ప కోసం అని చెప్పుడు కాదు. ఇక్కడ ఆత్మజ్ఞానం వచ్చింది, ఆనందం గురించి వివరించుకుంటున్నాం మనం. ఇక్కడ అందరూ అంకిత భావం చేశారంటే అందరూ మనతో ఒకటే. ఇది మన పని, ఇది అందరి పని, మనందరి పని అనే భావన అనేది ఆత్మజ్ఞానం. అంటే ఆత్మజ్ఞానం అంటే పెద్దదేం కాదండి. ఇష్టము అయిష్టము జయించడం ఆత్మజ్ఞానం. అంటే ఈ పని ఇష్టమని ఉండిందా, ఈ పని అయిష్టమని ఉండిందా? మన సమ్మేళనంలో ఈ పని కష్టంగా ఉంది అనిపించింది ఎవరికన్నా? పని ఇదే ఇష్టంగా అనిపించిందా? ఇష్టము లేదు, అయిష్టము లేదు. ఆ 3 రోజులు మన ఆత్మజ్ఞానం ఉన్నాం. తర్వాత మనం మామూలు అయిపోయాం అనుకోండి, యథాస్థితికి వచ్చేసాం.
కానీ ఆ 3 రోజులు ఆత్మజ్ఞానంలో ఆనందం పొందామో లేదా అని అది ఇక్కడ హేమాత్మ చెప్తున్నాడండి. అంటే దీనికి వివరణ కోసం. అందుకని బాబా చరిత్ర బోధన హృదయాల్లో కలిసి భక్తి కలుగుతుంది, కలిగినప్పుడు ఆనందం స్వతహాగా వస్తుంది అని చెప్పి బాబా దాన్ని ఆస్వాదించాడు. దేని? బాబా సత్యత గ్రంథాన్ని. అప్పుడు ఆ గ్రంథం అంటే ఏది? ఏదో తెల్ల కాగితం మీద నల్లక్షరాల సమూహం కాదు, ఆయన యొక్క స్వస్వరూపం. ఆయన ఆశీర్వాదం ఆ గ్రంథం మీద ఎప్పుడు ఉంటుంది. అది సత్యత కావచ్చు, సాయిలాభ గ్రంథం కావచ్చు, ఏదైనా కావచ్చు. బాబా గురించి ఏ చిన్న పుస్తకమైనా కూడా అది బాబా యొక్క స్వరూపం. ఈ సత్యత సాయిలాభం అనేది బాబా యొక్క విశ్వరూపాన్ని చూపిస్తుంది, వాళ్ళు రాసిందని చూస్తే అని బాబా ఆశ్రయించాడు. బాబా శరీరంగా ఉన్న కాలంలోనే ఆ గ్రంథంలో అతడు రాసింది 2-3 అధ్యాయాలే. ఏదే బాబా ఉండేటప్పుడు రాసింది 2-3 అధ్యాయాలే. ఎందుకంటే వచ్చింది 1910, వస్తే నమ్మకపోయా. మొట్టమొదట నమ్మడానికి కొంచెం టైం పట్టింది. అతను 1916లో కొత్త రాసి బాబా అనుమతి పొందాడు. 1918లో బాబా శరీరం వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి రాయాలంటే క్షుణ్ణంగా పరిశీలించాలి కదండి. ఏదో వీరుడు రాసి వెళ్ళిపోవడమేనా అంటే క్షుణ్ణంగా పరిశీలించాలంటే బాబా యొక్క మాటని, బాబా యొక్క చూపుని, బాబా యొక్క నడతని అన్నీ గుర్తించి రాసి అందులో బాబా మనకి ఏం బోధిస్తున్నాడు అనే విషయం కూడా గుర్తించాలి. ఒక గ్రంథం రాయాలంటే ఆషామాషయం కాదు. ఏదో పిచ్చి పిచ్చిగా రాసి అర్థం లేకుండా భాషతో అందించవచ్చు. కానీ ఆ గ్రంథంలోని అంశం ఎదుటి వాడికి తిరగడ కలిగించే విధంగా ఉండాలి. ఏది మంచి గ్రంథం? పదజాలం మంచి గ్రంథం కాదు, శబ్దజాలం మంచి గ్రంథం కాదు. మనిషి హృదయాన్ని శాంతింపజేసేది, మనిషిలో సంస్కరణ లేపేది, సంస్కరింపబడేది ఏ గ్రంథం అయితే ఉంటుందో ఆ గ్రంథమే సద్గ్రంథము. అది సద్గ్రంథాలు ఏంటి? రామాయణం చెప్తారు, మహాభారతం చెప్తారు, భాగవతం చెప్తారు, పెరిగి పురాణం చెప్తారు, ఆళ్వారు గురించి చెప్తారు. అవి తేడా కలిగిస్తుంది. అందుకని ఇక్కడ హేమాత్మందు 2 అధ్యాయాలు రాశాడు, చాలా జాగ్రత్తగా రాశాడు. ఆ తర్వాత బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకొక రాశాడు. 1917 వరకు సంశయంతోనే ఉన్నాడు. ఇంతకు చెప్పటికి కూడా ఒక్క సంఘటన ఆయన మలుపు తిప్పింది. ఏమా సంఘటన అనంటే, సాటి అయిన భక్తుడు గురు చరిత్ర పారాయణ చేశాడు. ఇది మనందరం చదివింది. ఒక్క సప్తాహం పారాయణ చేస్తాను. సప్తాహం అంటే 7 రోజులు. 7 రోజులు పారాయణ చేస్తానే బాబా స్వప్నంలో కనబడ్డాడు. ఎవరికి? సాటి. కనబడితే సాటి వచ్చి బాబాకి చెప్పాడు. సాటి చెప్పాడు బాబా, శ్యామాధారం చెప్పించాడు, నాకు బాబా కల్లా కనబడ్డాడు. అప్పుడు బాబా ఏమన్నాడంటే, శ్రద్ధగా పారాయణ చేసి కృప కలుగుతుందని చెప్పాడు. ఇది మనం సాయిలాభ దగ్గర చదివాం. పక్కనే హేమత్పంత్ ఉన్నాడు. గురు చేతిని ఒక్క వారం పారాయణ చేస్తేనే బాబా అనుగ్రహం కలిగింది. నేను 40 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నా, దాదాపు 6 సంవత్సరాలుగా బాబా సేవలో ఉన్నా, నాకు ఎటువంటి అనుభవం రాలేదే అని సంశయం వచ్చింది. 40 సంవత్సరాలు పారాయణ బాగా పట్టుకోండి. ఇక్కడ 40 సంవత్సరాలు పారాయణ చేస్తున్నాడు, 7 సంవత్సరాలు బాబా సేవ చేస్తున్నాడు, కానీ బాబా అనుగ్రహం నాకు కలగలేదే అనేటప్పటికీ ఎప్పుడే సంశయం వచ్చిందో వెంటనే బాబా ఏం చేశాడంటే, నువ్వు శ్యామ ఇంటికి వెళ్ళి ఒక 10 రూపాయలు దక్షిణ తీసుకురా అన్నాడు. వచ్చింది సంశయం ఇతనికి. వెళ్ళగానే శ్యామ పూజ గదికి పోతున్నాడు. సరే కాసేపు కూర్చోరైనా పూజ చేసి వస్తా నేను అన్నాడు. అక్కడ కాల్లో కూర్చోగానే ఇతను రోజు ఏకనాథ వాళ్ళు పారాయణ చేసేవాడు. అది ఎవరో చేయలే. ఆ హాల్లో కూర్చోంటే ఆ టీపాయ్ మీద ఏకనాథ పైన గ్రంథం ఉంది. ఇది రోజు పారాయణ చేసేవాడు. ఆ రోజు పారాయణ చేసి మర్చిపోయాడు. ఆ పుస్తకం ఓపెన్ చేయగానే ఆ రోజు ఏ పారాయణ చేయాలి ఆ పేజీ వచ్చింది. ఓహో, బాబా ఎందుకు పంపించాడు కాబోలనుకున్నాడు. అంటే ఇది పారాయణ చేయలేదు కాబట్టి, పుస్తకం అక్కడ లేదు కాబట్టి శ్యామాన్ని పంపించాడు కాబోలనుకున్నాడు. పారాయణ పూర్తయింది. శ్యామ వచ్చాడు. శ్యామ వస్తేనే నేను దక్షిణ అడిగాడు అన్నాడు. దక్షిణ అంటే నేనే దక్షిస్తాను, మొదలే పేద బడిపోతాడు, 11 రూపాయలు నేనే అడిగేది.
సరే దక్షిణ పోయినావు, నీ కలిగి ఒక అనుభవం ఒకటి చెప్పు అన్న. బాబా నేను కనుక్కోరమ్మన్నాడు అని చెప్పాడు. నాకే అనుభవం ఉంది. సరే నాకు స్ఫురింపజేసిన అనుభవం చెప్తా అన్నాడండి. అది మీకు గుర్తుంది లేదు సెలవు గ్రంథము. నాకు స్ఫురింపజేసిన బాబా స్ఫురింపజేసిన నేను చెప్తా అన్నాడు. అంతేగాని నాకు వచ్చే అనుభవం చెప్పలే. స్ఫురింపజేసేది ఎవడు? అది మన నిరంతరం గుర్తుపెట్టుకోవాలండి. నిరంతరము మన హృదయంలో ఆయన ఉన్నాడు, కొలువు ఉన్నాడు గుర్తుపెట్టుకున్నప్పుడు మన సంకల్పం అన్నీ కూడా సవ్యంగా సక్రమంగా జరుగుతుంది. అదే చెప్పాడు. ఇంకా రాధాపేతంగా చెప్తాడు. ఒక ఆమె వస్తుంది, బాబా నాకు మంత్రోపదేశం చేయాలని కోరుకుంటుంది, ఉపవాసం ఉంటుంది. అప్పుడు శ్యామ వచ్చి, బాబా ఆమె నీకు మంత్రోపదేశం చెప్పని ఆమె కోరుకుంటున్నది, మీరు చెప్పకపోతే ఆమె చనిపోవచ్చేమో, ఆమె నీకు వస్తుంది కాబట్టి ఆమె మంత్రం ఉపదేశించమని శ్యామ చెప్పడం. అప్పుడు ఆమెను పిలిపించి, ఎందుకు మనం అనవసరంగా ఉపవాసం ఉంటావు, నా గురువు నాకేం మంత్రం ఉపదేశించలేదు, నేనే నీకు ఉపదేశిస్తాను అని చెప్పి తన గురువుని ఎలా సేవించాడో అని చెప్పాడు. ఇక్కడ బాబా నిజాయితీ ఉందన్నమాట. నా గురువు నాకు ఉపదేశించలే, మరి ఆయన చెప్పది ఎలా ఉపదేశిస్తాను? ఇందులో ఎటువంటి భావం ఉంది? నిజాయితీ ఉంది. ఇప్పుడు నన్ను అనుకోండి, నన్ను ఉపదేశించి మీరు అడిగారు అనుకోండి, నేను ఆయన చెప్పలేదా అంటాను అనుకోండి, మీరు వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఏదో చెప్పండి 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 అన్న అంటూ ఉంటుంది. ఎందుకంటే నీకు అన్నీ బాగా తెలుసు, సర్వం నీకు తెలుసు, మాస్టర్ గారితో ఉన్నారని చెప్పారు అనుకోండి, ఇంక మేము బాగా తట్టుకోలేక నేను ఒక మొత్తం చెప్పేస్తాను. నేను తప్పుటాడైనా లేదా? ఆయన చెప్పండి ఇది మొహమాటం కోసంగా నేను మాత్రం చెప్పేశాను అంటే నేను ధర్మం తప్పానా లేదా? అక్కడ బాబా తప్పలే. దాన్ని పట్టుకోవాలి. అంటే ఏంటి? ధర్మం విషయంలో మొహమాటం పనికిరాదు. నిక్కచ్చిగా చెప్పగలిగిన ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. కానీ ఈడ మాత్రం మనం మొహమాటానికి పోతుంటాం. లౌకికంగా పోయి పర్వాలేదు, పక్కన పెట్టాం. లౌకికంగా కొన్ని తప్పవు, కానీ ఆధ్యాత్మికలో మాత్రం అటువంటిది ఉండకూడదు. సత్యం సత్యంగానే చెప్పాలి, ధర్మం ధర్మంగానే చెప్పాలి. ఆధ్యాత్మిక పొరపాటు చేస్తే ఇది తప్పు అని ఖండించగలగాలి. అది మనం బాబా నేర్చుకోవాలండి. అంతేగాని నేను పేరు కోసమో స్థితి కోసమో వాళ్ళు ఏమనుకుంటారనే ఉద్దేశంతో భగవంతుడు చెప్పండి మనం ఏమీ చేయకూడదు. అందుకే మనం ఏ పని చేసినా ధర్మచక్రంలో ఉందా లేదా ఆ నిరంతరం చూసుకుంటూ ఉండాలి. ఆ నిరంతర ధర్మచక్రమే సద్గురు యొక్క సన్నిధి. అదైన తర్వాత అనిపించింది నేను 40 సంవత్సరాల పారాయణ ఏ విధంగా చేశానని, సేవ ఏ విధంగా చేశానని. పారాయణం అంటే పారాయణ అర్థం ఏంటి? పారాయణము అంటే పారాయణ చెందడము. మనం ఇంత చదువుతున్నాం, పారాయణ చదివితే ఒక్క నెలదారు మనం ఉన్నత పొందడానికి. కాబట్టి పారాయణ లేకుండా ఎన్ని పేజీలు తిరిగేసినా నిష్ప్రయోజనం. సాటే పారాయణతో చేశాడు కాబట్టి బాబా దర్శనం లభించింది. అంటే త్రికరణ శుద్ధిగా చేయగలిగాడు. అంటే బాబా గంధరూపంలో ఉన్నాడు అని వింటున్నాడు అనే భావంతో చేయగలిగాడు. అందువల్ల ఫలితం వచ్చాడు. ఇదే విధంగా ఖురాన్లో ఒక విషయం ఉంది. ఒకడు ఖురాన్ని ఒక్కరోజు పారాయణ చేశాడు. ఒక్కరోజు ఖురాన్ని పారాయణ చేశాడు. ఇది ఒక వారంలో పారాయణ చేసి అనుకుందాం. ఒకరోజు పారాయణ చేసి ఉన్నారు. మనం సాయిలు అంతా కానీ ఒకరోజు పారాయణ చేసి ఉన్నాం కదండి. కూర్చొని ఒకరోజు పారాయణ చేసి ఉన్నారు కదండి. ఆ విధంగా పోయి ఆ ప్రవక్త దగ్గర పోయేసి నేను ఒక్కరోజు పారాయణ చేశానండి గొప్పగా చెప్పుకున్నాడు. అలాగా సరే నేను నీ ఎదురుగా కూర్చొని వింటున్నట్టుగా నువ్వు పారాయణ చేయన్నాడు. వారం పట్టింది అన్నాడు. ఇస్తున్నాడు కదా. అక్షరం పులిపోకుండా మనం చేస్తాం. అక్షరం పులిపోయినా తగ్గులిపోయినా పదాలు పోయినా తిప్పేస్తూ ఉంటాం. ఎవరు కూర్చోడా? కాబట్టి వాక్యం చదువుతూ వచ్చినాం. ఒక వారం పట్టింది అన్నాడు. అలాగా ఈసారి నీ పక్కన కూర్చొని అనుకొని బాగా పారాయణ చేయన్నాడు.
దూరంగా ఉంటే అది వేద్దాయి పక్కన కూర్చోన్నాడే నాకు నిలబట్టింది పారాయణ. అలా కాదు, నీ హృదయంలో నేను కూర్చోని చెప్పి పారాయణ అన్నాడు. సంవత్సరానికి పూర్తి కాలేదంట. అయితే నీ లోపల ఆయన కూర్చొని ఉన్నాడు. ఒక్క అక్షరంలో భావం చదవాలి కదా, భావం లేకపోయినా ఉన్నాడు ఆయన భావం ఉంటుంది కదా, సంవత్సరం పైన పట్టిందట. కాబట్టి మనం పారాయణ ఎలా చేస్తున్నామో ఎవరికి వాడు ఆత్మపరిచయం చేసుకోవడమే. ఆ ఒక్క సంఘంతో హేమాత్మంత మలుపు తిరిగాడు. హేమాత్మంత ఆడ మలుపు తిరిగాడు. అంటే ఇప్పటివరకు చేసే సేవ ఎటువంటి పారాయణ అని దాంతో ఆయన కొత్త జీవితం ప్రారంభమైంది. అంటే సంపూర్తిగా పరిణితి ఎలా చెందింది, బాబా అతనికి అటువంటి అనుభవం ఇచ్చాడు. పరిణితి కావాలి మనిషికి. ఎంతసేపు ఆయన దగ్గర ఉన్నామా, ఎంతసేపు దాన్ని చదివామని కాదు, ఎంతసేపు దేవుని పూజించామని కాదు, ఎన్ని గ్రంథాలు చదివామని కాదు, మనలో ఎంత పరిణితి వచ్చింది. పరిణితి రాని గ్రంథపారాయణం, భగవంతుడి సేవ నిష్ప్రయోజనం. పరిణితి అంటే సంస్కరింపబడడం. ఈ మాట ఏమని చెప్పలేదా? చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాల. ఆత్మశుద్ధి లేని ఆచారం. వెరీ గుడ్. బాండశుద్ధి లేని వెరీ గుడ్. ఇవాళ సమాజం ఒకరు కూడా చెప్పలేదు ఇంతవరకు. కాబట్టి చిత్తశుద్ధి లేని శివ పూజ ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి మనలో ఈ రోజుకి ప్రతిరోజు మనలో ఏం పరిణితి వచ్చింది? ఇది భగవంతుడి విషయంలో కాదండి, మన కుటుంబ విషయంలో కూడా చూసుకోవాలా. భగవంతుని తర్వాత చూద్దాం, ఎంత ఎక్కడ నచ్చగలమండి అంటున్నాడు ఆయన. కుటుంబంలోనే మన పరిణితి ఎలా మార్పు వచ్చిందా లేదా? ఈరోజు ఒక మాటకి ఏ సమానం చెప్తాం, తొందరపడి సమానం చెప్తాం, పొరపాటు. ఈసారి తొందరపడి కూడా సమానం చెప్పాలి. అంటే ఆలోచించి మాట్లాడాలి అని కలిగితే అది పరిణితి. ఎట్లా మాట్లాడినా ఒకటే లేదు అనుకుంటే అది పరిణితి కాదు. కాబట్టి ఇక్కడ హేమాత్మందికి తన పరిణితి ఎలా కలిగింది అని చెప్తున్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత బాబా పాదాలు స్పృశిస్తేనే ఆ క్షణం నుంచి కొత్త జీవితం ప్రారంభమైందట. ఆయన పాదాలు స్పృశిస్తేనే ఆల్రెడీ కొత్త జీవితం ప్రారంభమైంది. అంటే ఏంటి? పాతది జీవితం ఒకటే, కొత్త జీవితము పాత జీవితం అంటే ఉండదు. జీవితం ఒకటే. ఆ జీవితాన్ని పరిణితో చేసుకోవడం కొత్తది. అర్థమంది లేదు మరి. ఏమైనా అర్థం ఇంకా ఉంది? బాబు పుస్తకం చదివారు ఇప్పుడన్నా? చదువుతున్నారా? అంటే కొత్త జీవితం అంటే ఏంటి? ఇప్పుడు ఉగాది వస్తుంది, ఉగాదిలో వసంతం వస్తుంది. ఆ వసంతం అనేది ఏంటి? మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మన ఉగాది వసంతము పుష్పించబడింది అనుకోండి, మనసు ఆహ్లాదకరంగా ఉంది అనుకోండి, అది పరిణితి. సంతృప్తిపడింది అనుకోండి, అది పరిణితి. ఎప్పుడు ఒకేలాగా ఉండడం పరిణితి కాదు, అది పాత జీవితం. జీవితం ఒకటే, కానీ విధానం మారుతుందా లేదా, అది పరిణితి చెందడం. మనం వంకాయ కూర చేస్తూ ఉంటాం. వంకాయ కూర ఎప్పుడు వంకాయ కూరే, దాన్ని గుత్తి వంకాయ చేసామనుకోండి, అది పరిణితి. అరే ఇది ఇప్పుడు తమాషాగా ఉంది, ఇలా చేశారే అని కొత్త రకం వంకాయ మారిందా? జీవితం కూడా మారదు. జీవితం ఒకటే, కాలం మారదు, కాలం ఒకటే. దాన్ని ఏ విధంగా మలుచుకోవాలో పరిణితి అనమాట. సరే, ఇంకా కొంచెం దిగుతాం. ఇంతకు ముందంతా నాకు పాలకోవ అంటే వాళ్ళ ఇష్టం. ఏది? భగవంతుడు అనే భావం లేనప్పుడు, భక్తి లేనప్పుడు, లేదా మామూలుగా భక్తి ఉన్నప్పుడు పాలకోవ అంటే ఇష్టం. బాబా జరిగిన తర్వాత పాలకోవ ఇష్టం తినేవాడిని, ఏది అక్కడ దగ్గరే. ఇప్పుడే పాలకోవ తీసుకొచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటున్నా. పరిణితి అంటే చాలు. తినడం మారలే, తినడం మారిందా? అది జీవితం. భావం మారిందా? అప్పుడు నేను తింటున్నా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆయన నైవేద్యం పెట్టి నేను స్వీకరిస్తున్నాను, 10 మందికి పెడుతున్నాను. అది పరిణితి అంటే. అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన పాదాలు తాకుతానే నా కొత్త జీవితం ప్రారంభమైంది. నన్ను బాబా వద్దకు తీసుకునే వారికి నేను ఎంతో రుణపడి ఉన్నా. వారికి నా మనసులోనే నమస్కరిస్తున్నా. బాబా దర్శనంతో నాకు కనిపించిన విశేషం ఏంటంటే, వారి దర్శనంతోనే
మన ఆలోచనలు మారుతాయి. వారి దర్శనంతోనే మన ఆలోచనలు మారుతాయి. బాబా చరిత్ర చదవక ముందు, బాబా సత్సంగంలో పాల్గొనక ముందు మన జీవితం ఎలా ఉంది? ఇప్పుడు పూర్తిగా మారిందని కాదండి, 1% తేడా కనిపడిందా లేదా? 1% చెప్పుకుంటాం. మన ఆలోచన మారాయి. ఇంతమంది ఆలోచన ఎలా ఉంది? ఇద్దరింటోడు తలుపు మూస్తే ఏం జరిగిందా అని ఆలోచన నాది. ఇప్పుడే ఆలోచన వచ్చింది, మనకెందుకు, మన సంగతి మనం చూసుకుందామని ఆలోచన. మార్పు వచ్చిందా లేదా? రెండవది, పూర్వకర్మ వాసనలు తొలగుతుంది. అంటే గతం సంస్కారం, అది చెడు ఆలోచన, ఇది పొరపాటు. ఇటువంటి వాసనలు మనం కలిగి ఉండవు. అంటే వాసన అంటే సంస్కారం అండి. అది తొలగించి క్రమంగా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం కలిగింది. లౌకిక విషయాల పట్ల అంటే ఏమిటి? అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా చూడడం, అనవసరమైనది వినడం. ఇది చెప్పుకుందాం మనం. వీటి పట్ల ఎందుకు అనవసరం, అవసరమైతే మాట్లాడతాం, ఎందుకు అసమయంగా పారాయణ చేసుకుందాం, లేదా గుడికి వెళ్దాం, లేదా ప్రదర్శన చేసుకుందాం అని అనిపిస్తుందా? అనిపించడం లేదా? అందరికీ అనిపిస్తుంది. దీంతో పాటు డోకాలే. ఎందుకంటే అందరికీ అనిపిస్తుంది, ఎందుకబ్బా ఈ చెత్త అని చెప్పేసి వాళ్ళకి చెత్త చెప్పే వాళ్ళు వదులుకొనేసి మన పడగలను పోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. దీని వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్నీ విడిచిపెట్టడం కాదండి, ఏది అనవసరమో దాన్ని విడిచిపెట్టి వైరాగ్యం. వైరాగ్యం అంటే గుడ్డలు మార్చేసి అడవులు తపస్సు చేసుకోవడం కాదు. అనవసరం విడిచిపెట్టి చాలు, మన జన్మధన్యం. అలా లౌకిక విషయాల పట్ల వైరాగ్యం పెరుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మాత్రమే నాకు అంతటి దర్శనం లభించింది అని కాదు, మనందరికీ కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే మనకి సత్సంగం ప్రాప్తించింది. అంటే ఈ ప్రాప్తించిన దాన్ని ఇంకా పెంచుకోకపోతే ఈ పుణ్యం కాస్త ఖర్చు అయిపోతుంది. అందుకే నేను సత్సంగంలో ఒకటి చెప్పుకున్నాం, మనం చేసిన పుణ్యకర్మలన్నీ కూడా, ఈ సత్సంగ పుణ్యకర్మలన్నీ కూడా ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి 10:30 పూర్తి అయిపోయింది. ఇంకా 9వ తేదీ రాత్రి 10:31 నుంచి మనం పుణ్యం సంపాదించుకోవాలి. సంపాదించుకుని ఇటువంటి బృహత్ కార్యాన్ని మన చేత చేపిస్తాడు. మరి ఏ కార్యము? కాబట్టి ఎన్నో రోజుల పుణ్యం వచ్చింది, ఖర్చు అయిపోయింది. ఎన్నో రోజుల పుణ్యం వచ్చింది, దీన్ని మనం కాపాడుకోవాలి. బాబా దర్శిస్తే చాలు, ప్రపంచమంతా బాబా రూపంగానే గోచరిస్తుంది. అందుకే ఆయన విశ్వరూపం అండి. ఆయన విశ్వరూపం ఎందుకు చూపించాడంటే అణువునందు కణమనందు నేనే ఉన్నా అని ఎప్పుడైతే గుర్తించుకుంటామో ఇంకా మనకి అంతా ఒకటే అని భావన కలుగుతుంది. అదే వసుదైక కుటుంబం అనే పదం వినుంటారు. వసుదైక కుటుంబం అంటే ఏంటి? ఈ భూమి యొక్క బిడ్డలు మనం అందరం ఒకటే అనే భావన కలిగించడమే బాబా యొక్క ఉద్దేశం. అందుకని విశ్వరూపం చూపించాడు. సకల దేవ ప్రాణికోట్ల కూడా నేనే ఉన్నాను నేను నిరూపించిన వాడు బాబా. కాబట్టి ఆ యొక్క దర్శనంతోనే మనకు ఇప్పుడే తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం అవన్నీ కూడా ఆ పదం లేకుండా మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. బాబా సన్నిధి లభించిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం మన సంస్కారానికి చిహ్నం. మనకి బాబా పట్ల భక్తిలాడే కృతజ్ఞత కలిగి ఉండడం భరద్వాజ మహర్షి గారు. అంతకుముందు మన బాబా తెలియదా? చిన్నప్పుడు అందరూ బాబాని పూజించుంటారు, తెలుసో తెలుగు నమస్కారం పెట్టుంటారు. భరద్వాజ మహర్షి రావడం వల్ల కదండి అసలు బాబా తత్వమే తెలిసింది కదా. లేకపోతే దేవుడికి పెట్టి పూజిస్తాం అంతే, లేదా మహాత్ముడికి దండం పెట్టుకుంటాం అంతే. ఆయన దేవుడు మహాత్ముడు కన్నా కూడా ఆయన ఏమి మన దగ్గర నేర్పించడానికి వచ్చాడనే సంగతి మనం గుర్తించాలండి. అదే కదా ఆయన లీలన్నీ కూడా ఉంటుంది. ఏ లీలంగా చూడండి మనం సంస్కరించేదేమని ఉంటుంది బాబా చరిత్రలో. ప్రతి ఒక్కరిని కూడా మనం సంస్కరించడానికే ఉంటుంది అంతే. అందుకని ఇక్కడ ఆ కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండవలే. బాబా కూడా అన్నాడు ఈతతో, కాకా మంచివాడు, అతను చెప్పినట్లే వింటుండ అన్నాడు. ఎవరికి? హేమత్వంతో. ఎవరి పేరు చెప్పలే. ఎందుకు కాకా మంచివాడు? మిగతా వాళ్ళకి ఏమైనారు? అతను స్నేహం ఎందుకు చెప్పాడు అంటే కాకాజీ దీక్షల సంగతి పోతే దానికి మనం వస్తుంది. ఎందుకంటే కాకాసాహెబు ఒక సాధనగా విన్నామని చదివినామంటే అద్భుతం అండి.
తన యావత్ మొత్తం శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధసదన బాంధవాన్ ఆత్మ దారాధికం సర్వం సద్గురుభ్యో నివేద్యత గురిగీతో చెప్పినట్టుగా మొత్తం సమర్పించాడు కాకాదిత్యుడు. అందుకని ఆయన చెప్పినట్టు వింటున్నాడు. ఎందుకని అతడే కదా వెళ్ళమని చెప్పింది. కాబట్టి ఆయన మాట తూచా తప్పకుండా విను. కారణం ఏంటంటే సాయి శరీరంలో ఉత్తమ ఫలితం పొందినవాడు కాకాదిత్యుడు. ఫలితము ఉత్తమ ఫలితం, ఫలితము ఉత్తమ ఫలితం, గుడ్. తర్వాత వెరీ గుడ్, బెటర్, తర్వాత బెస్ట్. ఏది కావాలి? బెస్ట్ కావాలి. గుడ్డు కావాలని బాగానే ఉంది, బెస్ట్ కాకాదిత్యుడు. అందుకని ఆ చెప్పిన వారికి వెళ్తే ఉత్తమ ఫలితాన్ని మనం పొందగలము. ఎందుకంటే దృఢ విశ్వాసము ఔదార్యము కలిగిన లౌకిక విషయాల పట్ల నిర్లిప్తత, వారి సాంగత్యం సాధువునికి ఎంతో మేలు చేయగలదు. ఎవరి సాంగత్యం? కాకాదిత్య సాంగత్యం. ఆయన సాంగత్యం మేలు చేయగలుగుతుంది. అవి లేని వారికి సాంగత్యం అంతా చెడు చేయగలదు. ఆయనతో సాంగత్యం ఉంటే, లౌకికులు ఉంటే కూడా అదే మంచిగా జరుగుతుంది. వారి సాంగత్యం లేకపోతే ఈ సాంగత్యమే మనకి కీడు చేస్తుంది. ఇప్పుడు సత్సంగము ఇవి లేకుండా ఉన్నామనుకోండి, అటువంటి వాళ్ళ సాంగత్యం ఎలా ఉంటుంది? సత్సంగము ఉన్న వాళ్ళతో సాంగత్యం ఉంటే ఎలా ఉంటుంది అని ఇక్కడ దబోల్కర్ అంటే హేమాత్ పంత్ వివరంగా ఇచ్చాడండి. అంటే ఈ హేమాత్ సత్యత రావడానికి కారణభూతుడు హేమాత్ పంత్, హేమాత్ పంత్ రాయించడానికి కారణకర్తడు షిరిడి సాయినాథుడు. ఇందులో ఏది గుడ్డిగా నమ్మలేదు, మనం కూడా ఏది గుడ్డిగా నమ్మకూడదు. మన ఆ నమ్మకాన్ని దృఢపడటానికి కోసంగా భగవంతుడు ఏదో ఒక ఎవరో రూపంలో మనకి అనుభవిస్తుంటాడు. అంటే మన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంటాడు. ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి ఈ హేమంత్ పంత్కి ఇంతటి పరివర్తన కలిగింది. అంటే ఒక్క దర్శనంతోనే ఆయన పాదాలు తాగుతానే ఎటువంటి అనుభూతి కలిగింది. ఆయన దర్శిస్తేనే విశ్వవంత రూపం దర్శించినట్టుగా ఎందుకు భావన కలిగింది. కాబట్టి జ్ఞాన సూర్యుడు షిరిడి సాయినాథుడు. ఈరోజు రథసప్తమి. రథసప్తమి సూర్యుడు, రథ సప్తమి. సప్తమి అంటే 7, రథం అంటే మామూలు అనుకుంటున్నాం. ఈ దేహమే ఒక రథం. ఈ దేహ రథంలో షట్చక్రాలు దాటాలి. చక్రాలు దాటితే 7వది శిరస్సు భేదం. ఈ రథసప్తమి రోజు ఆ 6 చక్రాలు దాటి 7వది చేరాలి. అందుకు నెత్తి జిల్లేడానికి పెట్టుకుంటారంటారు. పెట్టుకుని స్నానం చేసామన్నారు, తల మీద పెట్టుకుంటారు. ఇక్కడైతే పెట్టుకోము, ఏదో ఆ జిల్లేడు మీద అర్థం ఉంటుందేమో, దాని పక్కన పెడతాం. రథసప్తమి గురించి మన మాట అంటే ఏమిటి? 7 దాటితే కపాల భేదం కలిగినప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం కలిగినట్టు. మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రాణం ఇందులోంచి పోతే మల్లాండలకంతా కూడా ఈ రంధ్రాలు అడిచిపోతాయి. అలాగే జ్ఞానానికి గుర్తు సూర్యుడు, జీవకోటికి ఆయన ఆధారం. చెట్టు పుట్టకి జంతువులు కూడా ఆయన ఆధారం. అంతే కదా, మనకి ప్రాణాధారమే. చర్మ వ్యాధులకి నివారణ సూర్యకిరణాలే. ఆదిత్య ఉదయం చదివితేనే రావణాసురుని సంహరించగలిగాడు. కుంతీదేవికి కదా సూర్యుడు ప్రార్థిస్తే కర్ణుడు పుట్టాడు. అంటే సూర్యుడు ఆరాధ్య దైవం. ఆయన కిరణాలు జ్ఞాన ప్రసరణ కలిగింపు చేస్తుంది. మనలో కూడా జ్ఞానం అభివృద్ధి చెందుతూ అందరికీ వెలుగును ప్రసాదిస్తూ ఉండే పవిత్రమైన రోజుగా ఈ రథసప్తమి మనం భావించుకుందాం. మనకు తెలిసిన పరిధిలోనే. అంటే సర్వజీవ ప్రాణకోటికి ఆయన ఏవైతే స్థితికర్త అయినాడో మన జీవితం కూడా సర్వ ప్రాణకోటికి కూడా మన చేతనైనంత వరకు స్థితి కలిగించవాలి. అదే సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడుపడబోయి వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు కలగట్టబోయి సూర్యుడికి మనం పొందుతున్నాం, తిరిగి మనం సమాధానం కలిగిస్తున్నాం. ఇంకొకటి
నిద్ర అనేది సూర్యోదయం ముందే నిద్ర లేవాలి. ఎందుకని? మనకే ఆయన ప్రాణశక్తి ఇస్తున్నాడు, మనకి స్థితి కత్తిస్తున్నాడు. మరి మనం ఆయన ఆహ్వానించబడలేదా? అవసరం లేదంటారా? ఒకరి మీద మనం ఆధారపడి ఉన్నాము. ఆధారపడి ఆయన వస్తాడని తెలిసినప్పుడు ఆయనకంటే ముందు లేచి తలుపు తీసి నీళ్లు చల్లి చిమ్మి ముగ్గులేసి ఆహ్వానించే అవసరం ఉందా లేదా? అంతైతే తట్టినప్పుడు లేస్తారంటే ఎట్లా ఉంటుంది? మనం అన్వించుకోవాలండి. అందుకని సూర్యోదయం ముందు లేమని పెద్దగా చెప్పడం. మరి ఆయన గౌరవం పెట్టరు. ఆయన లేకపోతే మనకు అసలు లేదు, బతుకు లేదు. మరి ఆయన ఆస్వాదించకపోతే ఎట్లా? అట్టగా రాత్రి 10 గంటలు పట్టుకుంటే పోతాయి. ఉంటే 7 గంటలు వేస్తాను ఈ మధ్య. ఇప్పుడు అది బుద్ధి వస్తాను. దశరథ నుంచి తట్టిలు అయిపోయినా ఉదయం లేచి ఆయన ఆహ్వానించి నిద్ర పెట్టుకుని స్నానం చేసాం. దాని అర్థం ఏమని తెలియకనే. కాబట్టి సూర్యుని ఆహ్వానించడం మన కర్తవ్యం. ఇంతవరకు మనం 7 గంటలకు వేసేవాళ్ళమో అయితే 6 గంటలు వేసేవాళ్ళం కాకుండా ఈసారి రేపటి నుంచి ఈ క్షణం నుంచి సూర్యోదయం ముందు లేవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన గౌరవం ఇవ్వాలి కదా. ఆ గౌరవం ఇవ్వడమే రసత్వం అంటే. దిల్లేలకు పెట్టుకుంటే ఏం రాదు. సూర్యుడికి నమస్కారం పెట్టి దేవాన్ని ఆస్వాదిస్తే అయితే మనకేం రాదు. ముందు గౌరవం నేర్చుకుందాం. ఆయన గౌరవం ఇవ్వకుండా ఆయన పటాన్ని పూజించాలి లాభమా? ఆ పటాన్ని ఎలా పూజించాలి? ఆయన ఉన్నాడని భావంతో పూజించాలి. అలాగే మన స్థితికర్త సూర్యుడు ఉన్నాడు, ఆయన వల్ల మేము ఇలా ఉన్నాము అనే భావనతో రేపటి నుంచి సూర్యోదయం ముందే మీరంతా లేచుంటారండి. నేను లేవడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు అసత్య రోజు మనకి ఆయన ఇచ్చే సందేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, सद्गुरु पार्वती महाराज की जय। गुरुदेव